యెహోవా మీద కృతకీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ అలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు ఈ యొక్క ఆరాధనని మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్ములందరినీ కూడా గడిచిన దినములలో నాయన మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచిన ఆయన యొక్క పరిశుద్ధ దినమందు మీ సన్నిధిలోనికి నడిపించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యమును మెండుగా మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా యొక్క పరిశుద్ధ దినమందు ఈ ప్రపంచంలోనైనా యావత్ మందిరాలలో జరుగుతున్నటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలో ప్రభా మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రతి మందిరములో జరిగేటువంటి ఆరాధన మీకు మహిమకరంగానైనా ఆయా సంఘాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరుగునట్లునైనా నీ కృపను మెండుగా ప్రభా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. మా దేశమునకు, ప్రపంచములటువంటి దేశములకు, ఆయా దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు క్షేమమును, సంతోషమును, సమాధానమునైనా మెండుగా మీరు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. సర్వలోకమంతియు కూడా మీకు నమస్కరించినట్లు, సర్వలోకమంతియు కూడా నీ నామమునకు లోబడినట్లు, సర్వలోకమంతియు కూడా మీ నామమును హెచ్చించున్నట్లు నాయన నీ కృపను మీరు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ లోకములో ఉన్నటువంటి సకల మానవాళి కూడా మీ చిత్తమును గుర్తెరిగినటువంటి వారై వారి యొక్క ఆత్మీయ జీవితాలనైనా మీకు మహిమకరంగా నడిపించుకునేటువంటి కృపను మీరు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రాముఖ్యంగా నాయన యొక్క పరిశుద్ధ దినమందు ఇదిగో నాయన మా యొక్క మందిరములో జరుగుతున్నటువంటి ఆరాధనలో కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను మెండుగా అనుగ్రహించండి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. శ్రేష్టమైనటువంటి జీవపు ఆహారాన్ని నాయన మెండుగా ప్రభా నీ బిడ్డలకు మీరు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి ప్రభువా. ఇక రావలసినటువంటి వారిని కూడా త్వరగా మీ పాదాల చింతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగమును చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడును అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొలసీ సంఘమునకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరగల లేఖన భాగాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 8 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగమును చదివి వినిపించవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును
దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగమును చదువుకుందాం. సంఘమంతి కూడా లేచి నిలువబడి ఉండగా నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథం నుంచి 99వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కట్టిపోగు నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగములో నడిపించవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 99వ సంకీర్తన 99వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉత్తర ప్రత్యుత్తర భాగములో మరి ముందుకు కొనసాగవలసినదిగా మనం చేస్తూ ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన ఉత్తర ప్రత్యాంశాంశము 99వ కీర్తన ఉత్తర ప్రత్యర్థగా దాచుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించుదురు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తనకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారు క్రియలను బట్టి ప్రతీకారము చేయుచుని వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. అందరం కలిసి మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవుడి వాక్యం తీర్చును. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. మన దేవుడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించు వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో మనమందరము కూడా లేచి విలువైనది నా జీవితం నీ చేతుల్లో పడగానే అది ఎంతో విలువని నాకు చూపుతుంది. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివి. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు
నీ జీవితాన్ని ధారపోసితివే. లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు ఈ జీవితాన్ని ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సాధ్యమే. అవును దేవుని ప్రియ సంగమ, విలువేలేని మన జీవితాలు యేసు విలువ తీసుకొచ్చి ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలుండగా వెలుగు తానే మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి దేవుని స్తుతిద్దామా? కలిసి ఆరాధిద్దామా? నీ జీవితంలో పాపము నుంచి విడిపించినవాడు, నీకు నీతిగా నిలబడినవాడు. ఇక నాతో కలిసి పాడతావా? ప్రభు నామాన్ని కనపరుద్దామా? పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత యేసయ్య ప్రేమ శాశ్వతం. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. యేసయ్యది శాశ్వతమైన ప్రేమ. ఈ లోకములో ఎందుకు నిన్ను మరిచిపోయారేమో, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, యేసు ప్రేమ నీ పట్ల ఎన్నడూ మారదు. ఎన్ని యుగాలైనప్పటికీ మారని ప్రేమ. ఈ ప్రేమకు సమస్తము సాధ్యమే. ఏదైనా చేయగలిగిన వాడు, ఎండిపోయిన నీ స్థితిని మార్చగల దేవుడు ఆయన ఉన్నాడు. నాతో కలిసి పాడతావా?
స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయా నేను మారని ప్రేమ ఇది. మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. నీ స్థితిని మార్చబోతున్నాడు. ఎండిన ఊహించిన వాటిని చూడబోతున్నాడు. మోడును మరలా చిగురించును. నా మన దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే. నీతి శాశ్వత ప్రేమయా మారని ప్రేమ, మరచిపోలేనయా. శాశ్వతమైన ప్రేమ. మారదు. ప్రభువును స్తుతిద్దామా, ఎండిన ప్రతి మోడును ఆయన ఆరాధిద్దామా. మరలా చిగురించును. సహోదరుడు ఆయన నా స్తుతించు. దేవునికి సమస్తము సాధ్యమే. 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 నా యేసుకు సమస్తము సాధ్యమే. 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 నా ప్రియునికి సమస్తము సాధ్యమే. 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 నా యేసుకు సమస్తము సాధ్యమే. ఎర్ర సముద్రమును పాయలుగా చేయగలిగిన దేవుడు, సాధ్యమే. ఎరుకోను కోల్చగలిగిన దేవుడు, ఎండిన ఎముకలను సైతము సైన్యంగా మార్చగలిగిన దేవుడు. దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడు అవును. మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారపోసితివే. నా ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో నిలిచి దేవుణ్ణి ఆరాధించినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, విలువలేనటువంటి ఈ జీవితానికి శ్రేష్టమైనటువంటి విలువను తీసుకొచ్చినటువంటి, విలువను అనుగ్రహించినటువంటి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మహోన్నతుడైనటువంటి ప్రభువు, సర్వోన్నతుడైనటువంటి ప్రభువు, సర్వాధికారి అయినటువంటి ప్రభువు నీతో మాట్లాడబోతున్నటువంటి సమయంలో నీ హృదయాన్ని ఆయనకు సమర్పించగలవా? నీ ఆలోచనలను, నీ తలంపులను సమస్తమును కూడా ప్రభు పాదాల చెంత ప్రభువుకు సమర్పించుకొని, ప్రభా నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ కుమారునైనటువంటి నాతో నువ్వు మాట్లాడు ప్రభువా, నీ కుమార్తెనైనటువంటి నాతో నువ్వు మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకుందామా? ప్రభువు నీతో మాట్లాడకపోయినచ్చో
నీవు మృతులలో సమానమైనటువంటి వాడవే. ప్రభువు మనతో మాట్లాడునట్లు మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపలో, మీ యొక్క ప్రేమలో, ఈ పరిశుద్ధ దినమందు మీ సన్నిధానములో నీ బిడలమైనటువంటి మేమందరము కూడా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకునేటువంటి భాగ్యమును అనుగ్రహించి ఉన్నారు. ఆశగునటువంటి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరు కాబట్టి నాయన, నీ సన్నిధానములో నీ బిడలమైనటువంటి మా హృదయములన్నీ కూడా శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము కొరకు ఆశగున్నటువంటి క్రమములో ప్రభు మీరు మాతో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. నీ సావుకునేటువంటి నన్ను కూడా మీ సులువు చాటున మరుగుపరచండి. మాట్లాడువాడు నేను కాదు కానీ ప్రభువా, మీరే నాలో ఉండి నాతో ఉండి నా యొక్క నోటిని మీకు నోటి బూరగా చేసుకుని నాయన నీ సన్నిధిలోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించండి. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి ప్రభా. ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సంగమంతి కూడా కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనములను శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు ఈ యొక్క సెప్టెంబర్ మాసములో ఈ చివరి పరిశుద్ధ దినారాధనలోనికి మనల్ని నడిపించి ఆయన నామమును స్తుతించుకుని గణపరుచుకునే భాగ్యమును దేవుడు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లల, ప్రాముఖ్యంగా గడిచిన ఆదివారము ప్రభువును స్తుతించడం గురించి, ఆరాధించడం గురించి చక్కటి లేఖన భాగములను మనము ధ్యానించుకుని ఉన్నాం. స్తుతి అనేటువంటి మాటను గమనించినప్పుడు దేవుని నామమును గొప్ప చేయుట, దేవుడు ఏమై ఉన్నాడో దానిని వర్ణించుట, దేవుని యొక్క నామమును అనుదినము అనుక్షణము కూడా స్మరణ చేయుచు దేవుని నామమునకు మహిమ తీసుకొచ్చినట్లు కొనియాడుటను స్తుతి అనేటువంటి మాట ద్వారా మనం గమనించాం. ఆరాధన అనేటువంటి మాట, వర్షిప్ అనేటువంటి మాటను గమనించినప్పుడు ప్రభు యొక్క ప్రేమ, మనలో ఉన్నటువంటి ప్రభు చూపినటువంటి ప్రేమ, దేవుని యందలి మనకు కలిగినటువంటి భక్తి, దేవుని యందలి మనము కలిగినటువంటి విశ్వాసము, ఆయన ద్వారా మనము పొందుకున్నటువంటి మేలులన్నిటినీ కూడా మన హృదయంలో తలపోసుకుంటూ భక్తిపూర్వకంగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి కొనియాడటంలో ఉన్నటువంటిదే ఆరాధన. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో స్తుతి, ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆత్మీయ ఎదుగుదలలో అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేసి ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొలసి సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితాలలో వారు కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ లక్షణాలలో, ఆత్మీయ స్వభావములో, ఆత్మీయ గుణములో ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. కొలసి సంఘానికి, ఆ సంఘానికి తెలియపరిచినటువంటి మాటల్లో ఒక చక్కటి అంశాన్ని ఈరోజు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే సంఘము యొక్క క్షేమమును కోరుకొనుట. సంఘము యొక్క క్షేమమును కోరుకొనుట. లోకములో సహజంగా మానవుని యొక్క జీవితంలో క్షేమమునకు సంబంధించినటువంటి సమాచారము ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంది.
ఒక వ్యక్తి ఒక చోట నుండి ప్రయాణమై మరొక ప్రదేశంలోనికి వెళ్ళాడు అనుకోండి, లేదా మరి ఒక నూతనమైనటువంటి స్థలములోనికి వెళ్ళాడు అనుకోండి, లేదా ఎక్కడైనా ఒక దూరదేశంలోనికి వెళ్ళాడు అనుకోండి కదా. ఈ మధ్య కాలంలో మన సంఘముల నుంచి చాలామంది యవ్వన బిడ్డలు చక్కగా విదేశాలకు వెళ్ళి ఉన్నారు. వారు ఇక్కడ ప్రయాణమై ఫ్లైట్ ఎక్కి అక్కడ విదేశాల్లోనికి చేరినటువంటి క్రమంలో వారు అక్కడ దిగిన మరుక్షణము కూడా క్షేమకరమైనటువంటి సమాచారాన్ని ఇస్తారు. ఇదిగో మేము క్షేమముగా ఫ్లైట్ దిగి ఉన్నాం, మేము క్షేమముగా గృహము చేరి ఉన్నాం, మేము క్షేమముగా ప్రయాణములో ముందుకు కొనసాగి ఉన్నామనేటువంటి మాటలు, క్షేమకరమైనటువంటి చక్కటి వర్తమానమును పంచుకోవటం అనేది మనం గమనించగలుగుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ప్రస్తుత దినాలలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసుల యొక్క హృదయాలలో ఉండవలసినటువంటి ఆలోచన సంఘము యొక్క క్షేమమును కోరుకునుట, ఆత్మీయ జీవితంలో వ్యక్తుల యొక్క క్షేమమును కోరుకుంటున్నట్టు గురించి ఈ యొక్క కొలసీలకు రాసినటువంటి పత్రికను రాస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ పత్రిక వ్రాయబడినటువంటి కాలము క్రీస్తు శకము 60వ సంవత్సరంలో పౌలు భక్తుడు కొలసీ సంఘానికి పత్రికను రాస్తూ ఉన్నాడు. ఏ కాలంలో రాశాడు అంటే క్రీస్తు శకము 60వ సంవత్సరంలో పత్రికను రాస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి రాస్తూ ఉన్నాడు అంటే చెరసాలలో, రోమా ప్రభుత్వంలో చెరసాలలో బంధించబడినటువంటి వాడై కొలసీ సంఘము యొక్క క్షేమము కొరకు, కొలసీ సంఘము యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు ఈ పత్రికను రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, కొలసీ సంఘమును స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? మీకు ఐడియా ఉందా? కొలసీ సంఘాన్ని ఎవరు స్థాపించారు? కొలసీ సంఘ వ్యవస్థాపకుడు ఎపఫ్రా. పౌలు భక్తుడు కొలసీ సంఘాన్ని స్థాపించలేదు, కానీ కొలసీ సంఘాన్ని ఆత్మీయంగా బలపరచడానికి పత్రికను రాస్తూ ఉన్నాడు. కొలసీ సంఘమును స్థాపించినటువంటి వాడు కొలసీ పట్టణ నివాసి అయినటువంటి స్థానికుడైనటువంటి ఎపఫ్రా అనబడినటువంటి క్రీస్తు దాసుడు, దేవుని దాసుడు ఈ కొలసీ సంఘమును స్థాపించినట్లుగా, కొలసీ సంఘమునకు శ్రేష్టమైనటువంటి క్రీస్తును గూర్చినటువంటి సువార్తను ప్రకటించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని గమనించగలిగితే ఇతని గురించి ఎక్కువగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచలేదు, కానీ కేవలము ఒక 2-3 సందర్భాలలో మాత్రమే ఎపఫ్రా గురించి మనము చూడగలుగుతూ ఉంటాం. పౌలు భక్తునితోనూ, శీలతోనూ, లేదా ఆనాటి దినాల్లో తిమోతి భక్తునితోనూ దేవుని యొక్క స్వార్థ పరిచర్యలో ఎవరైతే ముందుకు కొనసాగుతూ ఉన్నారో, క్రీస్తుకు దాసులుగా ఉన్నారో, యేసు క్రీస్తు వారి యొక్క స్వార్థ పరిచర్యలో పాలిభాగస్తులై ముందుకు కొనసాగుతూ ఉన్నారో వారిలో ఒకటిగా ఉన్నటువంటి వాడు ఎపఫ్రా అనబడినటువంటి వాడు. ఇతడు దేవుని పట్ల అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, దేవుని యందలి భయము కలిగినటువంటి వాడు, దేవుని యొక్క రక్షణ స్వార్థను ఎరిగినటువంటి వాడై తాను రక్షింపబడటము మాత్రమే కాదు, కానీ తన ప్రాంతములో, తను నివసించేటువంటి ప్రాంతములో, తానున్నటువంటి ప్రాంతములో తన ఇరుగు పొరుగు వారు కూడా దేవుణ్ణి ఎరిగిన వారై ఉండాలి, దేవుణ్ణి తెలుసుకుని వారై ఉండాలి, వారు పాపమును విడిచిన వారై ఉండాలి. క్రీస్తు దాసులుగా యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడినటువంటి క్రైస్తవులుగా జీవించాలి అనేటువంటి ఉద్దేశముతో కొలసీ పట్టణంలో క్రీస్తును గూర్చినటువంటి సువార్తను ప్రకటించినటువంటి వాడు ఎపఫ్రా అనబడినటువంటి దేవుని యొక్క దాసుడు అనేటువంటి సంగతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ కొలసీలకు రాసినటువంటి పత్రికలోనే మనం గమనించగలిగితే ఆ వ్రాయబడినటువంటి మాటల్లో ఒక మాట గుర్తు చేస్తాను చూడండి. 4వ అధ్యాయము 12వ వచనమును గమనించగలిగితే ఎపఫ్రా గురించి ఒక మాట మనకి ఇక్కడ గుర్తు చేయబడుతూ ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనమా, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.
ఇతడు మీ కొరకును, లవదొకియా వారి కొరకును, హియోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఈతను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎపఫ్రా రెండు ప్రాముఖ్యమైనటువంటి సంఘములను స్థాపించినటువంటి వాడు. ఒకటి కొలసీ సంఘాన్ని స్థాపించిన వాడు ఇతడే. రెండోది మనం గమనించగలిగినట్లయితే లవదొకియా సంఘమును కూడా స్థాపించినటువంటి వాడు ఇతడే. ఈ సంఘములను స్థాపించి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క జీవితాలు దేవునికి మహిమకరంగా ఎదగాలని ప్రయాసపడుతున్నటువంటి దేవుని యొక్క దాసుడు అనేటువంటి మాటను పౌలు భక్తుడు కొలసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి పౌలు భక్తుడిని ఈ యొక్క ఎపఫ్రా భక్తుడు వెళ్ళి దర్శించి కొలసీ సంఘములో ఉన్నటువంటి వారు ఎలా ఎదుగుతూ ఉన్నారు, వారి ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారు దేవుని వాక్యము పట్ల వారికి కలిగి ఉన్నటువంటి శ్రద్ధ ఎలా ఉంది, వారు ఏ విధంగా దేవుని నమ్ముకున్నారు, ఏ విధంగా పాపాన్ని విడిచిపెట్టారు, వారిలో ఉన్నటువంటి కొదువై ఉన్నది ఏమిటి, ఇవన్నిటినీ కూడా ఎపఫ్రా పౌలు భక్తుని యొద్దకు వెళ్ళి పంచుకుంటూ ఉన్నాడు. సంఘం యొక్క యోగక్షేమములను గురించి పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుని దగ్గర మాట్లాడినటువంటి సందర్భంలో పౌలు భక్తుడు సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. పిల్లరా, అది దీనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము. సంఘ స్థాపకుడైనటువంటి ఎపఫ్రా చెరసాలలో ఉన్నటువంటి పౌలు భక్తుని యొద్దకు వెళ్ళి సంఘములో ఉన్నటువంటి స్థితిగతులను గురించి పౌలు భక్తుడికి చెప్పాడు. దానిలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి, ఎలా వారి యొక్క ఆత్మీయ జీవితం ఉన్నది అనే దాని గురించి ఈ మాటలు వినినటువంటి పౌలు భక్తుడు సంఘమును ఆత్మీయంగా బలపరచడానికి, సంఘము యొక్క క్షేమమును కోరుతూ ఈ కొలసీలకు రాసినటువంటి పత్రికను రాసినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ కొలసీలకు రాసినటువంటి పత్రికను మనము రెండుగా విభాగించవచ్చు. పిల్లల మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. గమనించండి, ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి మాటలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. కొలసీలకు రాసినటువంటి పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ 4 అధ్యాయాలను 2 భాగాలుగా మనం విభజించి చూడాలి. 2 భాగాలుగా విభజించినప్పుడు మొదటి భాగాన్ని గమనించగలిగినట్లయితే 1వ అధ్యాయము 1వ వచనము మొదలుకొని 2వ అధ్యాయము 23వ వచనం వరకు, అనగా మొదటి 2 అధ్యాయాలు మనం గమనించగలిగితే సంఘములో క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ ఉన్నాడు. సంఘములో క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి సమాజంలో నుండి ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించడానికి పిలువబడినటువంటి సమూహము, పరిశుద్ధులైనటువంటి సమూహము ఏ విధంగా క్రీస్తుకు ప్రాముఖ్యతనివ్వాలి, ఏ విధంగా క్రీస్తు గురించినటువంటి ప్రాధాన్యత కలిగి ఉండాలో మొదటి 2 అధ్యాయాల్లో గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత 3వ అధ్యాయాన్ని 4వ అధ్యాయాన్ని గమనించగలిగినట్లయితే ఈ 2 అధ్యాయాలలో సంఘమునకు శిరస్సయ్యున్నటువంటి క్రీస్తుకు శరీరమయ్యున్నటువంటి సంఘము ఎలా విధేయత కలిగి ఉండాలో కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు శిరస్సయ్యున్నటువంటి వాడు, ఆయన సర్వమునకు ఆధారభూతుడైనటువంటి వాడు. ఆ దేవునికి సంఘము ఎలా లోబడాలి, సంఘము ఏ విధంగా విధేయత కలిగి ఉండాలి, సంఘము ఏ విధంగా క్రీస్తును అనుసరించి నడుచుకోవాలో 3-4 అధ్యాయాలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది 4 అధ్యాయాలు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సారాంశము మనం గమనించగలిగితే మొదటి 2 అధ్యాయాల గురించి సంఘములో క్రీస్తు యొక్క ప్రాధాన్యతను గురించి వివరిస్తూ ఉన్నాడు. అంటే సంఘానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు, ఆయన తలై ఉన్నాడు, ఆయనే ముఖ్యమై ఉన్నాడు, ఆయనే మూలాధారమై ఉన్నాడు. ఆయన లేనిదే సంఘము లేదు. సంఘమునకు జీవాన్ని అనుగ్రహించేవాడు క్రీస్తు అనేటువంటి మాటను 2 అధ్యాయాల్లో గుర్తు చేశాడు. 3వ అధ్యాయం 4వ అధ్యాయాన్ని గమనించగలిగితే శిరస్సు అయినటువంటి సంఘం ఏదైతే ఉందో సంఘము క్రీస్తుకు విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. ఆయన ఆజ్ఞను, ఆయన చిత్తమును అనుసరించి సంఘము నడుచుకోవాలి అనేటువంటి మాటను 3-4 అధ్యాయాలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది పౌలు భక్తుడు కొలసీ సంఘానికి రాసినటువంటి మాటల్లో మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఈరోజు ప్రాముఖ్యంగా ఈ కొలసీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలను నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సంఘము ఏమి కోరుకుంది,
సంఘము యొద్ద నుండి పౌలు భక్తుడు ఏమి కోరుతూ ఉన్నాడు? సహజంగా ఈ లోకంలో క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడుతూ ఉంచాడు, ప్రభువులో జీవించడానికి ఇష్టపడుతూ ఉంచాడు. ప్రభువు పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడై అనుదినము వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాడు ఇష్టపడుతూ ఉంచాడు, ప్రయత్నిస్తూ ఉంచాడు. అవునా కాదా? క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు క్రైస్తవులుగాను, పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, విశ్వాసులుగాను పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రయాసపడుతూ ఉంచాడు. ఆ ప్రయాసను గురించి పౌలు భక్తుడు ఈ ప్రారంభ వచనాల్లో తెలియపరుస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించగలిగితే కొలసీ సంఘానికి శుభములు చెప్పుచూ రాస్తూ ఉన్నటువంటి మాటలు చదవండమ్మా. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పు రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునిగాక. ప్రియులారా, గమనించండి ఎంత చక్కటి మాట. ఎవరికైనా కానీ ఒక పత్రికను రాసేటువంటి సమయంలో, లేదా ఒక ఉత్తరము రాసేటువంటి సమయంలో, లేదా ఒక క్షేమ సమాచారమును తెలియచేసేటువంటి క్రమంలో ప్రారంభంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు శుభవచనాలు పలుకుతూ ఉంటారు. క్షేమ సమాచారంతో కూడినటువంటి సంతోషకరమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటారు. ఆ తదుపరి అసలైనటువంటి వర్తమానమును పంచుకుంటారు. అవును కదా? మనము ఉత్తరాలు రాసినటువంటి అలవాటు ఎవరికైనా ఉందా? అసలు ఉత్తరాలు చూసారా లేదా? ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి పోస్ట్ కార్డ్ అంటే ఏమిటో తెలీదు, స్టాంప్ అంటే ఏమిటో తెలీదు, లెటర్ అంటే ఏంటో తెలియదు. వారికి తెలిసినటువంటి లెటర్ ఒకటి, ఏంటి? లీవ్ లెటర్. అంతే కదా? వాళ్ళకి తెలిసిన, ఇప్పుడు చదువుకునే పిల్లలకి తెలిసిన లెటర్ ఒకటే లీవ్ లెటర్. అది తప్ప ఇంకా వాళ్ళకి ఏ లెటర్ కూడా తెలియదు. కానీ వెనకటి దినాల్లో ఉన్నటువంటి వారందరికీ సెల్ ఫోన్ యుగము లేనటువంటి కాలాల్లో గమనించగలిగితే సమాచారము పంచుకోవాలి అంటే ఉత్తరాలు రాసేటువంటి సమయంలో ప్రియమైన డాష్ ఏమైనా పెట్టుకోవచ్చు, సతీమణి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వారికి 2 మాటలు చక్కటి క్షేమ సమాచారంను పంచి క్రింద వచనాలకు వచ్చిన తర్వాత అసలైనటువంటి సందేశాన్ని ఇస్తారు, విన్నపాన్ని ఇస్తారు. ఏమి తెలియపరచాలనుకుంటూ ఉన్నారో ఆ యొక్క మాటలు తెలియపరుస్తాడు. పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు రాసినటువంటి ఏ పత్రికను గమనించినా కానీ ఆ పత్రికలో ప్రారంభంలో సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులను చాలా చక్కగా వారిని మెచ్చుకుంటూ, వారిని కొనియాడుతూ, వారి యొక్క ఆత్మీయ జీవితంలో దేవునితో కొనసాగుతున్నటువంటి విధానాన్ని హెచ్చించి శుభవచనములు పలుకుతూ ఉన్నట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ మొదటి 2 వచనాల్లో శుభవచనాలతో కూడినటువంటి పరిశుద్ధులను కొనియాడుతూ ఉన్నాడు, వారికి శుభములు చెబుతూ ఉన్నాడు. 3వ వచనం నుండి మనం గమనించగలిగితే 8వ వచనం వరగల లేఖన భాగములో కొలసీ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి వారు దేవుని వాక్యములోను, ప్రార్థనలోను, సహవాసములోను, నిత్య జీవార్థమైనటువంటి జీవితమును జీవించుటలో ప్రయాసపడుతున్నటువంటి విధానమును పౌలు భక్తుడు వినినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వారిని మెచ్చుకునేటువంటి విధానాన్ని ఈ మాటల్లో 3వ వచనం నుండి 8వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ప్రారంభంలో 3, 4 వచనాలు ఒకసారి పరిశీలన చేద్దాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎంత చక్కటి మాట. పౌలు భక్తుని యొక్క టెర్మినాలజీని మనం గమనించగలిగితే, లేదా పదజాలాన్ని వ్రాసినటువంటి విధానము, పదజాలమును గమనించగలిగితే మిమ్మును గూర్చి మేము కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఎందుకు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము అంటే, మీలో ఉన్నటువంటి ఆత్మీయ స్వభావాన్ని బట్టి, మీరు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, నిత్య జీవార్థమైన
ఉన్నటువంటి నిరీక్షణ బట్టి, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి తోటి సహోదరుల పట్ల మీరు చూపుచున్నటువంటి ప్రేమను బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రస్తుత దినాలలో క్రైస్తవ సంఘాలు కలిగి ఉండవలసినటువంటి ఆత్మీయ స్వభావాన్ని గమనించగలిగితే నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే పౌలు భక్తుడు దెస్సలోనిక సంఘానికి గుర్తు చేసినటువంటి మాటల్లో, ఎవరైనా ఆప్తులను కోల్పోయినటువంటి క్రమంలో, ప్రియులను కోల్పోయినటువంటి క్రమంలో, మనకి ఇష్టమైనటువంటి వారు ఎవరైనా కానీ, లోకములో సుపరిచితులైనా కానీ, ఎవరైనా కానీ లోకాన్ని విడిచిపెట్టినటువంటి క్రమంలో ఒక మాట పౌలు భక్తుడు దెస్సలోనిక సంఘానికి గుర్తు చేశాడు కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె అనేటువంటి మాటను గుర్తు చేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో ఒక నిరీక్షణ ఉన్నది. క్రైస్తవ జీవితంలో క్రైస్తవునికి ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటంటే నిత్య జీవార్థమైనటువంటి నిరీక్షణ. లోకాన్ని విడిచినా కానీ మరలా జీవాన్ని చూడగలను అనేటువంటి నిరీక్షణ. ఈ లోకమును నేను విడిచినా కానీ మరొక శ్రేష్టమైనటువంటి లోకములో జీవాన్ని పోసుకొని అక్కడ శాశ్వత జీవితము నేను జీవించగలను అనేటువంటి నిరీక్షణ ఇక్కడ సంఘానికి పౌలు భక్తుడు అంచి ఉన్నాడు కదా, ఆ నిరీక్షణ మీలో ఉంది. నిత్య జీవార్థమైనటువంటి నిరీక్షణ మీలో ఉంది. పరలోక సంబంధమైనటువంటి నిరీక్షణ మీలో ఉంది. యేసు ప్రభువారి ఎదుట నిలబడతాము అనేటువంటి నిరీక్షణ మీలో ఉన్నది. ప్రభువుని కలుసుకుంటాము అనేటువంటి నిరీక్షణ మీలో ఉంది. నేటి దినాల్లో క్రైస్తవ సంఘముల యొక్క జీవితాలలో, క్రైస్తవుల యొక్క జీవితాలలో ఈ నిరీక్షణ చాలా ప్రాముఖ్యము. పౌలు భక్తుడు ఒకవేళ సంఘానికి ఈ పత్రికను రాయవలసి వస్తే, ప్రస్తుత దినాల్లో ఒకవేళ పౌలు భక్తుడే సజీవుడిగా ఉన్నట్లయితే, ఒకవేళ సంఘానికి ప్రస్తుత దినాలు ఈ సంఘానికి ఈ పత్రికను రాయాలి అని అనుకున్నట్లయితే, ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క హృదయాలలో నిరీక్షణను కనుగొనగలడా? ఆనాటి దినాల్లో క్రైస్తవ సంఘాల్లో యొక్క ఆలోచన కనపడింది. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి సంఘాలలో నిరీక్షణ లేదు, విశ్వాసము లేదు, ప్రేమ లేదు. ఇక్కడ 3 విషయాలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆనాటి సంఘానికి నేటి దినాల్లో ఉన్నటువంటి సంఘాలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటలను మనము పోల్చి సరిచూసుకునేటువంటి క్రమంలో నిజంగా మనకు ప్రభువు పట్ల ఎంతవరకు నిరీక్షణ కలిగి ఉన్నాము అనేటువంటి ఒక ఆలోచన. అబ్రహాము యొక్క జీవితంలో ఒక మాటను మనం గమనించగలుగుతూ ఉంటాం. చూడండి, ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో మనం గమనించగలిగితే, అబ్రహాము అసలు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అనేటువంటి మాట గుర్తు చేయబడుతూ ఉంది. ఇది అబ్రహాముకున్నటువంటి నిరీక్షణ. అబ్రహాముకున్నటువంటి నిరీక్షణ. అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక శ్రేష్టమైనటువంటి పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని చేత నిర్మించబడినటువంటి పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పట్టణంలో తాను ఉండగలను అనేటువంటి విశ్వాస నిరీక్షణతో అబ్రహాము కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో జీవించినట్లుగా అబ్రహామును గురించి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అటువంటి నిరీక్షణ కొలసి సంఘములో కూడా కనపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా? ఈరోజు ఆ నిరీక్షణ మనకుందా? పరలోక రాజ్య సంబంధమైనటువంటి నిరీక్షణ మనకుందా? పరలోక రాజ్య సంబంధమైనటువంటి నిరీక్షణలో ప్రభుతో మనం ఉండగలము అనేటువంటి ఒక ఆలోచన మన హృదయాలలో మనము కలిగి ఉన్నామా? తీతుకు రాసినటువంటి పత్రికలో గుర్తు చేస్తాడు ఒక మాట గమనించగలిగితే, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచన భాగంలో ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. చూడండి ప్రియులారా, 6వ వచనము, 6-7 వచనాలు, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించిన అంటాడు. ఎంత చక్కటి మాట! దేవుడు సమృద్ధిగా కుమ్మరించాడు. దేనిని కుమ్మరించాడు అంటే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపను మన యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. అది దేవుని యొక్క కృప. రక్షణ దేవుని యొక్క కృప. పరిశుద్ధ ఆత్మ యొక్క వరము దేవుని యొక్క కృప. ఏది కూడా మనము కొనదగిలినటువంటిది కాదు. రక్షణను కొనుక్కోగలవా? డబ్బులు ఇచ్చి రక్షణ కొనగలవా అంటే రక్షణే కొనలేవు కదా.
ఈరోజు నేటి దినాల్లో ఎవరైనా రక్షణ విలువ పెట్టి కొనగలుగుతారా అంటే అది విలువ పెట్టి కొనలేనటువంటిది యేసు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ. సరే, పరిశుద్ధాత్మను ఏమైనా కొంటావా డబ్బులు ఇచ్చి? ఎవరైనా దేవుని యొక్క ఆత్మను కొనగలరా? కదా, ఎవరూ కొనలేరు. గాడి సీమోను పేతురు దగ్గర మనం గమనించగలిగితే, సీమోను అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. గాడి విద్యలు చేసేటువంటి వాడు పరిశుద్ధాత్మను ద్రోహ్యముతో కొనాలని చూచినప్పుడు పేతురు భక్తులు అంటాడు కదా, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదంటాడు. దేవుని యొక్క ఆత్మను కొనగలవా? పరిశుద్ధ ఆత్మను నువ్వు దేవుడు ధనము చేత నీ జీవితంలో సంపాదించగలవా అంటే, పరిశుద్ధ ఆత్మను మన జీవితంలో సంపాదించాలన్నా, రక్షణానుభవం మనలో ఉండాలి అన్నా, ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించేటువంటి స్థితిలోనికి రావాలన్నా కానీ నీ హృదయాంతరంగంలో దేవుని పట్ల బలమైనటువంటి తృష్ణ ఉండాలి. దేవుని స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోనికి నీ జీవితం రావాలి. అప్పుడే రక్షణను ఆస్వాదించగలుగుతావు, పరిశుద్ధాత్మలో నీవు ఆనందించగలుగుతావు. తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఆ మాటే మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. నిజమే పిల్లరా, సమృద్ధి, కొదువు లేనటువంటి సమృద్ధి, కొరత లేనటువంటి సమృద్ధి. మానవుని యొక్క జీవితంలో ఏదో ఒక కొదువు కనపడుతూ ఉంది. కుటుంబ జీవితాల్లో కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో కావచ్చు, భౌతికపరమైనటువంటి అవసరతల్లో కావచ్చు, మనం గమనించగలిగితే కొదువు ఉంటుంది, కొరత ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితంలో కొరత లేకుండా ఉండటానికి దేవుడు సమృద్ధిగా ప్రతిదీ ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలలో, చాలామంది విశ్వాసుల యొక్క జీవితాలలో ఏదో ఒక కొదువు కనపడుతూ ఉంది, ఏదో ఒక కొరత కనపడుతూ ఉంటుంది. సమయానికి రాగలరా అంటే రాలేనటువంటి కొరత కనపడుతూ ఉంది కదా. చాలాసార్లు మనము నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాం. ఒక సేవకునిగా నాకు ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటంటే, ముగింపు ప్రార్థనలో వచ్చేటువంటి సమూహము ప్రారంభ ప్రార్థనలో కనపడితే బాగుండేమో అనేటువంటి ఒక నిరీక్షణ. సేవకునికి ఉండేటువంటి నిరీక్షణ అదే కదా. ఒక సేవకుడు సంఘములో దేన్ని కోరుకుంటాడు అంటే, సంఘమంతయు కూడా ఆత్మతో సత్యముతో ప్రారంభ ప్రార్థన మొదలుకొని దేవుని స్తుతించి ఆరాధించగలిగేటువంటి సమయము కొరకు నిరీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడు దేవుని స్తుతిస్తారా అనేటువంటి ఆలోచన. కానీ ఒకరి తర్వాత ఒకరు ముగింపు ప్రార్థన వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కానీ దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలిగితే, పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు సంఘానికి గుర్తు చేసినటువంటి మాటలో, మీరు దేవుని రాజ్యమును గురించినటువంటి నిరీక్షణ మీలో ఉంది, దేవుని సన్నిధిలో మీరు కనపడాలి అనేటువంటి నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మీలో ఉన్న విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. రెండోది ఇంకొక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. కొలసీ సంఘానిలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసములో మనం గమనించగలిగితే, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి అంటాడు కదా. ఎంత చక్కటి మాట. ప్రభువు పట్ల ఉన్నటువంటి విశ్వాసము దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలిగితే, యేసు ప్రభువారిని వెంబడించేటువంటి క్రమంలో ఉన్నటువంటి మాటల్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి ఈ సమయంలో క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. సహజంగా మానవుని యొక్క జీవితంలో కోరుకునేటువంటి విధానాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ఒకటి, స్పిరిచువల్ గ్రోత్ గురించి చూడగలుగుతూ ఉంటాం. రెండోది, ఎకనామికల్ గ్రోత్ గురించి మనం చూడగలుగుతూ ఉంటాం. ఒకటి, ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని గురించినటువంటి ఆలోచన. రెండోది, ఆర్థిక వృద్ధి, లోకములో ఆర్థికపరమైనటువంటి స్థితిగతులలో వృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఆలోచన. రెండు ఆలోచనలు సహజంగా నేటి దినాల్లో మన యొక్క జీవితాల్లో ఉంటాయి. ఒకటి, ఆ స్పిరిచువల్ గ్రోత్ గురించినటువంటి ఆలోచన, ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని గురించినటువంటి ఆలోచన. కానీ ఇది చాలా కష్టతరము. ఎకనామికల్ గ్రోత్ అనేటువంటిది మనం గమనించగలిగితే, ఇక ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనే దాని గురించి, ఆర్థికంగా వృద్ధి చెందేటువంటి క్రమంలో చాలామంది కష్టపడతారు కదా.
లోకములటువంటి మనుషులందరూ కూడా మనం గమనించగలిగితే ఆర్థికంగా ఎదగాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా స్థితిగతులు మరి లోకములో చాలా వరకు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచనలో చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. ఆర్థికంగా ఎదిగి వర్ధిల్లాలి అనేటువంటి ఆలోచన చాలామంది జీవితాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. కానీ స్పిరిచువల్ గ్రోత్ అనేటువంటిది మనం గమనించగలిగితే, ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలను గురించి మనం గమనించగలిగితే, అరే ఆత్మీయంగా నేను ఎందుకు ఎదగలేకపోతూ ఉన్నాను, ఆత్మీయంగా నేను ఎందుకు వర్ధిల్లలేకపోతూ ఉన్నాను, ఆత్మీయంగా నేను ఆత్మతో సత్యముతో ఎందుకు ఆరాధించలేకపోతూ ఉన్నాను, ప్రభువుని వెంబడించేటువంటి క్రమంలో నేను ఎందుకు వెనకపడిపోతూ ఉన్నాను, ప్రభువుని ఆరాధించేటువంటి క్రమంలో నేను ఎందుకు ముందు నిలబడలేకపోతూ ఉన్నాను, ఎందుకు నాలో లోపము కనపడుతూ ఉంది, ఎందుకు నన్ను నేను సరిదిద్దుకోలేకపోతూ ఉన్నాను, ఎందుకు నా జీవితాన్ని మొదటి స్థానంలో ఆత్మీయంగా నేను నిలబెట్టుకోలేనా, ఇటువంటి ఆలోచనలు ప్రస్తుత దినాల్లో ఎవరు కలిగి జీవించలేకపోతూ ఉన్నారు. ఆలోచించేటువంటి విధానం ఎలా ఉందంటే, నేను ఎదగాలి అనేటువంటి ఆలోచన, నేను అన్నీ కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన, లోకములో అన్ని విషయాల్లో పోటీ పడుతూ ఉన్నారు కదా. మనం గమనించగలిగితే, అరే ఆ పిల్లలు అక్కడికి వెళ్ళారు కాబట్టి నా పిల్లలు కూడా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రతి విషయంలో ప్రతి కుటుంబంలో కూడా పోటీతత్వం ఉంటుంది. ఒకడు ఇల్లు కట్టుకున్నాడు అంటే అరే నేను కూడా ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన, ఒకడు ఉద్యోగాన్ని సంపాదించాడు అంటే అరే నేను కూడా ఉద్యోగాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచన, ఒకడు ఆర్థికంగా స్థితిమంతుడై ఉన్నాడు అంటే అరే నేను కూడా ఆర్థికంగా మంచి స్థితిమంతుడిగా ఉండాలి అనేటువంటి ఆలోచన. లోకములో పోటీతత్వం కనపడుతూ ఉంటుంది. లోకములో ఒక వ్యక్తిని కంపారిజన్ చేసుకుని పోల్చుకుని అతనితో పోటీ పడి అతనికన్నా ఎక్కువ స్థాయిలో ఉండాలి అనేటువంటి ఆలోచన కనపడుతూ ఉంది. ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే ఆత్మీయంగా ఎందుకు పోటీ పడలేకపోతూ ఉన్నాం? ఆర్థికంగా సమాజపరంగా మనుషులతో పోటీ పడుతున్నటువంటి నీవు ఆత్మీయంగా దేవుని స్తుతించేటువంటి క్రమంలో, ఆత్మీయంగా దేవుని ఆరాధించేటువంటి క్రమంలో, ఆత్మీయంగా దేవుని వెంబడించేటువంటి క్రమంలో, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరంగా జీవించేటువంటి క్రమంలో ఎందుకు పోటీతత్వం అనేటువంటిది నేటి సమాజంలో క్రైస్తవ జీవితాలలో కనపడటం లేదు అనేటువంటి ఒక ఆలోచన. ఒకరు వాక్యము చదువుతూ ఉండగా వారికన్నా ముందు నేను వాక్యము చదవాలి అనేటువంటి ఆలోచన సంఘములో ఎవరికైనా కలుగుతుందా? పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలను మీరు గమనించండి. రెఫరెన్స్ చెప్పడానికి మునిపే సేవకుడు 2 మాటలు మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే వారు రెఫరెన్స్ తీసి చదవగలిగినటువంటి జ్ఞానము ప్రస్తుత దినాల్లో గ్రామ ప్రాంతాలటువంటి క్రైస్తవుల యొక్క జీవితాల్లో మనం గమనించగలుగుతూ ఉంచాం. సిటీ కల్చర్లో కన్నా విలేజ్ కల్చర్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల్లో మనం గమనించగలిగితే బైబిల్ చదవడంలో పోటీ పడుతూ ఉంటారు, పాటలు పాడడంలో పోటీ పడుతూ ఉంటారు. ఆ సంఘాల్లో మనం గమనించగలిగితే సంఘస్థులు వచ్చి పాట పాడుతున్నటువంటి సమయంలో ఎందుకు కలుగుతారో తెలుసు. చాలామంది సంఘస్థులు వాళ్ళకి పాట ఇచ్చారు, మాకు పాట ఇవ్వలేదు, వాళ్ళకి పాటకు సమయం వచ్చింది, మాకు సమయం రాలేదని చాలామంది సంఘస్థులు అలిగేటువంటి పరిస్థితుల్లో విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాంగ్రిగేషన్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందుకంటే పాటలు పాడేటువంటి వారు పోటీ పడుతూ ఉంటారు, పాటలు పాడేటువంటి వారి సంఖ్య అధికంగా మనకు కనపడుతూ ఉంటుంది. కానీ సిటీ కల్చర్లో మనం గమనించగలిగితే పిల్లరా, ఒకరు పాడుతూ ఉండగా ఇంకొకరు మౌనంగా ఆస్వాదిస్తూ ఉంటారు, అంతవరకే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు, దానిలో లీనమవుతూ ఉంటారు. అదే రకంగా మనం గమనించగలిగితే ప్రార్థనలు చేసేటువంటి వారు కూడా కేవలము పాటలు పాడేటువంటి వారు, బైబిల్ చదివేటువంటి వారు మాత్రమే కాదు, కానీ సంఘాల్లో మనం గమనించగలిగితే ప్రార్థనలు చేసేటువంటి వారు కూడా నేను ప్రార్థన చేయాలి, ఈ వారం నాకు ప్రార్థన చేయడానికి అవకాశం వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో పోటీ పడేటువంటి సంఘ విశ్వాసుల యొక్క జీవితాలను మనం గమనించగలుగుతూ ఉంటాం. నిజమే పిల్లరా, దురదృష్టకరమైనటువంటి ఆలోచన ఏమిటంటే సిటీ కల్చర్లో ఉన్నటువంటి వారు భౌతికపరమైనటువంటి ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క స్పిరిచువల్ గ్రోత్ అనేటువంటిది వారిలో కనపడకుండా పోతూ వచ్చింది. నామినల్ క్రిస్టియన్స్గా ఉంచారు, నామమాత్రపు క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతూ ఉంచారు, సందర్భానుసారంగా దేవుని సన్నిధిలో కనపడుతూ ఉంచారు, సమయాన్ని బట్టి వారు నిలబడకూడదు అనేటువంటి ఆలోచన కలిగి ఉంచారు. ఇది దేవుని దృష్టికి సరైనటువంటిది కాదు అనేటువంటి మాట కొలసి సంఘానికి కూడా పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. చాలా సంతోషము,
మీరు యేసు ప్రభువాన్ని స్వరక్షకునిగా అంగీకరించారు అనేటువంటి మాట వినినప్పుడు మా అందరికీ సంతోషము కలుగుతూ ఉంది. మీలో నిరీక్షణ ఉన్నదనేటువంటి మాట తెలుసుకున్నప్పుడు మేము ఎంతో సంతోషపడుతూ ఉన్నాము. మీరు ప్రభువు పట్ల మంచి విశ్వాసము కలిగినటువంటి వారిగా మీ జీవితాలను నడిపించుకుంటున్నారు అనేటువంటి ఆలోచన మాకు తెలిసినప్పుడు మీకున్నటువంటి విశ్వాసమును బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాము. విశ్వాసములో మీరు అభివృద్ధి చెందాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము అనేటువంటి మాట పౌలు భక్తుడు సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే కదా. ఈరోజు ఆ విశ్వాసము క్రైస్తవుల యొక్క హృదయాలలో చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో విశ్వాసమును కనుగొనాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. సురోపినిక వంశమందు పుట్టినటువంటి గ్రీసు దేశస్థుల యొక్క హృదయంలో, ఆమె యొక్క జీవితంలో ప్రభువారి విశ్వాసాన్ని చూస్తూ ఉన్నారు. ఆమె యొక్క కుమార్తె రోగము చేత బాధపడుతూ ఉంది. భయంకరమైనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఆమె యొక్క కుమార్తె ఉండి దెయ్యము పట్టి బాధించబడుతున్నటువంటి క్రమంలో విడుదల కొరకు, స్వస్థత కొరకు యేసు ప్రభువారిని ఆ గ్రీసు దేశస్థురాలు అన్యురాలు యేసు ప్రభువారి యొద్దకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువుని గోజాడుతూ ఉంది, బతిమలాడుకుంటూ ఉంది. అయ్యా, నా కుమార్తెను స్వస్థపరచు, నా కుమార్తె బహుకాలము నుంచి మరి పీడించబడుతూ ఉంది, దెయ్యము చేత బాధపడుతూ ఉంది. ఒక్కసారి నీవు స్వస్థత అనుగ్రహించగలిగినటువంటి వాడువు, దురాత్మలు పారద్రోలగలిగినటువంటి వాడువు, నీకు అసాధ్యమైనటువంటి కార్యం ఏమీ లేదు. ఈ క్షణంలో ఒక్కసారి నీవు నా కుమార్తెను చూడగలిగినట్లయితే, దర్శించగలిగినట్లయితే నా కుమార్తెలో ఉన్నటువంటి బలహీనత విడిచిపోతుందని ఆ తల్లి తన బిడ్డ గురించి ప్రభు పాదాల ఎదుట ప్రాకులాడుతున్నటువంటి విధానాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. విశ్వాసపు జీవితాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంచాడు. యేసు ప్రభువు అంటూ ఉన్నారు కదా, యూదుల యొద్దకే కానీ నేను అన్యజనుల యొద్దకు రక్షణ ద్వారములు తెరచుటకు రాలేదు అనేటువంటి మాట పలుకుతూ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క స్త్రీ అంటూ ఉంది కదా, తనకున్నటువంటి విశ్వాసము కలది, తనకున్నటువంటి దేవుని పట్ల నమ్మకము కలది, బల్ల మీద నుండి కింద పడుచున్నటువంటి రొట్టె ముక్కలను కూడా కుక్క పిల్లలు తినను కదా అనేటువంటి మాట. విశ్వాసపు జీవితంలో తగ్గింపు ఉంటుంది, హెచ్చింపు ఎన్నడూ కూడా ఉండదు పిల్లరా కదా. విశ్వాసపు జీవితం అనేది, భక్తి జీవితం అనేది, దేవుణ్ణి ఆరాధించేటువంటి జీవితం అనేది ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావముతోనే దేవుని పాదాల చెంత కనపడుతూ ఉంది. హెచ్చింపు అనేటువంటిది లోకస్తునికి సంబంధించినది, తగ్గింపు అనేటువంటిది ఆత్మీయునికి సంబంధించినటువంటి మాట పిల్లరా. ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీ తన కుమార్తె నిమిత్తమై ప్రభు పాదాల ఎదుట తన యొక్క జీవితాన్ని తగ్గించుకుని విశ్వాస క్రమంలో ప్రభువుని అడుగుతూ ఉందో, ఆ మరుక్షణము యేసు ప్రభువారు అంటున్నటువంటి మాట, అమ్మ నీ విశ్వాసము గొప్పది. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. అమ్మ నీ విశ్వాసము చాలా గొప్పది. ఇశ్రాయేల్లోనైనా కానీ, యూదుల్లోనైనా కానీ ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేకపోతూ ఉన్నాను. నీలో ఆ విశ్వాసాన్ని నేను చూస్తూ ఉన్నాను. నా స్వజనుల్లో కూడా లేదు కదా ఇంత గొప్ప విశ్వాసము. నీలో ఉంది ఆ విశ్వాసం అని ప్రభువారు మెచ్చుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆ విశ్వాసము నీలో ఉందా? ఈరోజు ఆ విశ్వాసము నీలో ఉందా అంటే క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. నాకు విశ్వాసం ఉందనేటువంటి మాట పలికేటువంటి వారు కనపడుతూ ఉన్నారు, కానీ విశ్వాస సంబంధమైనటువంటి క్రియలలో దేవుని ఎదుట కనపడేటువంటి వారు ప్రస్తుత దినాలలో కొదువుగా ఉన్నట్లుగా కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడోది ఇంకొక మాట మనం ఇక్కడ గమనించగలిగితే, ఇంకొక మాట పౌలు భక్తుడు సంఘాన్ని మెచ్చుకునేటువంటి క్రమంలో ఇంకొక మాట అంటాడు కదా, 4వ వచన భాగంలో, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు అంటాడు. పిల్లలు గమనించిన అక్కడ అంటాడు చక్కటి మాట, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి అంటాడు. పరిశుద్ధులందరి మీద, సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఏక మనసు కలిగినటువంటి వారే, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారందరూ కూడా ఏక ఆలోచన కలిగినటువంటి వారే. ఎన్నడూ కూడా వారి యొక్క స్థితిగతులను బట్టి వారు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని వారు ఎంచుకోలేదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని వారు ఎవరిని చూడలేదు. వారిలో సంఘములో ఉన్నటువంటి వారిలో వారందరూ కలిసే ఉన్నారు, వారందరూ ఐక్యత ఉన్నారు, వారందరూ ఏక మనసు కలిగిన వారై ఉన్నారు. వారందరూ కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారై ఉన్నారు, ప్రేమ లేనటువంటి సంఘము మృతమైనటువంటి సంఘమే. ప్రేమ కలిగినటువంటి సంఘమే జీవము కలిగినటువంటి క్రీస్తు సంఘము. ప్రియులారా, క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి.
నీలో క్రీస్తు ప్రేమ లేనప్పుడు నీవు మృతమైనటువంటి వాడవే, మరణమైపోతున్నటువంటి వాడవే, నరక ప్రాయములోనికి నెట్టపడుతున్నటువంటి వాడవే. నీ సహోదరుని నీవు ప్రేమించలేనప్పుడు, నీ పొరుగువానిని నీవు ప్రేమించలేనప్పుడు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి తోటి దాసులని నీవు ప్రేమించలేనప్పుడు ప్రభువుని ఎలా ప్రేమించగలుగుతావు? దేవుని వాక్యాన్ని ఎలా ప్రేమించగలుగుతావు? దేవుని పట్ల నాకు ప్రేమ ఉన్నదని ఎలా నీవు చెప్పుకోగలుగుతావు? పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు సంఘమును ఆత్మీయంగా బలపరిచేటువంటి క్రమంలో మీలో నేను చూచినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, మీ గురించి నేను వినినటువంటి మాట, ఒకటి నిరీక్షణ మీలో ఉన్నది, రెండోది విశ్వాసం మీలో ఉన్నది, మూడు ప్రేమ మీలో ఉన్నది. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే క్రీస్తు చూపినటువంటి ప్రేమ. ఇతరులను ప్రేమించాలని సెలవిచ్చినటువంటి ప్రేమ, ఇతరులకు ప్రభు ప్రేమను పంచాలి అనేటువంటి ప్రేమ, మీలో ఆ ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ మీలో ఉన్నదని వినినప్పుడు మేము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం అనేటువంటి మాటను ఆ పౌలు భక్తుడు వారికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, అంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ మాటలు వారికి తెలియపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత 6వ వచనాన్ని గమనించగలిగితే వాక్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో పై మాటల్లో 3-4 వచనాల్లో సంఘములో ఉన్నటువంటి ఆత్మీయ వ్యక్తిత్వమును, ఆత్మీయ గుణాన్ని మెచ్చుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లించాడు దేవునికి. ఆ తదుపరి 6, 7, 8 వచనాలు గమనించగలిగితే సంఘములో దేవుని వాక్యానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, దేవుని వాక్యానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, వాక్యానుసారంగా వారు ఎలా వారి జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నారో దానిని గురించినటువంటి మాటలను బట్టి పౌలు భక్తుడు ఈ యొక్క వచనాలను గుర్తు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, చదవండి ఒకసారి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. పిల్లలు గమనించినంత చక్కటి మాట ఆ పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. సువార్త వ్యాప్తి, సత్యమును గూర్చినటువంటి, అనగా క్రీస్తును గూర్చినటువంటి ఆ ఫలించేటువంటి విధానమును గురించి పౌలు భక్తుడు సంఘాన్ని కొనియాడుతూ ఉన్నాడు. నిజంగా నలుదిక్కుల దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉంది. యేసు ప్రభువారి యొక్క రక్షణ సువార్త అందరికీ అందించబడుతూ ఉంది. ఆయన మన విమోచకుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన నిమిత్తము మరణము చెందినటువంటి వాడు, పునరుద్ధానుడైనటువంటి వాడు, మనకు జీవాన్ని ప్రసాదించినటువంటి వాడు. సువార్త ప్రకటించబడుతున్నటువంటి సమయంలో ఆ సువార్త కొలసి పట్టణంలోనికి వచ్చింది. కొలసి పట్టణము క్రీస్తును గూర్చినటువంటి సువార్త విన్నది. సువార్త విని ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు రక్షించబడినటువంటి వారై సంఘముగా పరిశుద్ధులుగా కూడుకున్నారు. వారిలో దేవుని యొక్క వాక్యము వ్యాప్తి చెందుతుంది. వారిలో దేవుని యొక్క ఆ సత్యము ఫలించుచు ఉన్నది. ఆ ఫలించుచున్నటువంటి వాక్య సత్యమును బట్టి ఆ పౌలు భక్తుడు దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. నిజమే కదా? సువార్త అందించబడేటువంటి క్రమంలో ఇతర వ్యక్తులను గుర్తు చేస్తాను. క్లుప్తంగా ఇతర వ్యక్తులను నేను గుర్తు చేస్తాను. మొదటిగా ఒక వ్యక్తిని గమనించగలిగితే మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడినటువంటి మాటల్లో, మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 23 వచ్చిన భాగాల్లో ఒక వ్యక్తి గుర్తు చేయబడుతూ ఉన్నాడు. ఒక యవ్వనస్తుడు యేసు ప్రభువారి యొద్దకు వస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారి యొద్దకు వచ్చి నిత్య జీవానికి వారసుడగుటకు నేనేమి చేయాలి అని యేసు ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు. సద్బోధకుడా అని ప్రభువుని పిలుస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 23 వచనాలు చదవవసరం లేదు, కానీ ఇది మీ అందరికీ చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. యేసు ప్రభువారు ముందుకు వెళుతూ ఉన్నారు, దేవుని మాటలు చెప్పుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. వాక్యాన్ని, పరలోక రాజ్య సంబంధమైనటువంటి సంగతులను బోధించుచూ ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన అలా వెళుతూ ఉన్నటువంటి క్రమంలో ఒక యవ్వనస్తుడు, ఒక యూదుడైనటువంటి వాడు ధర్మశాస్త్రమును బాల్య దినాల నుంచి కూడా అనుసరిస్తున్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువారి యొద్దకు వచ్చాడు. యేసు ప్రభువారి యొద్దకు వచ్చి నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే నేనేమి చేయాలని యేసు ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు అతనికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తుని గూర్చి తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. 2 విషయాలు మనం అక్కడ గమనించవచ్చు. అతడు బాల్య దినము నుంచి కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి వాడే. యేసు ప్రభువారు అంటాడు కదా, నువ్వు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు,
ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాక్యం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి అన్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నేను బాల్య దినముల నుంచి కూడా ధర్మశాస్త్రాన్ని వింటూ ఉన్నాను, దాన్ని అనుసరిస్తూ ఉన్నాను, నేను దొంగిలించట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఆఖరికి నా తల్లిదండ్రులను నేను సన్మానిస్తూ ఉన్నాను, గౌరవిస్తూ ఉన్నాను, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితం నాలో ఉంది, నేను దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తూ ఉన్నాను, నేను దేవునికి ఏమైతే ఇవ్వాలో దశంభాగాలు కానీ, కొత్తిమీరలో కానీ, పుదీనాలో కానీ, నాకు వస్తున్నటువంటి రాబడి అంతట్లో కానీ దేవునికి చెల్లించవలసిన దాన్నంతటినీ కూడా క్రమము తప్పకుండా దేవునికి చెల్లిస్తూ ఉన్నాను అనేటువంటి మాటలు గుర్తు చేస్తూ ఉన్నాడు. కానీ యేసుప్రభువారు అంటారు కదా, అయినను నీలో ఒకటి కొదువుగా ఉందని యేసుప్రభువారని, నీకు కలిగి ఉన్న దానినంతటినీ కూడా అమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అని పలికినటువంటి క్రమంలో పిల్లరా, అతడు వ్యసన పడినటువంటి వాడై అక్కడ నుండి వెళ్ళిపోయినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాడు. రెండు విషయాలు మనం గమనించవచ్చు. ఇతడు బాల్య దినాల నుంచి ధర్మశాస్త్రాన్ని వెంబడించేటువంటి వ్యక్తిగా కనపడ్డాడు, కానీ క్రీస్తుని వెంబడించేటువంటి వ్యక్తిగా కదా. యేసుప్రభువారు ఏమంటూ ఉన్నారు, నన్ను వెంబడించు అన్నారు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, కేవలము వాక్యానుసారంగా భూ సంబంధమైనటువంటి జీవితం వరకే నేను వెంబడించగలుగుతాను, కానీ ఆత్మీయ జీవితంలో నిన్ను వెంబడించమంటే అది సాధ్యమైనటువంటిది కాదని వెళ్ళిపోయాడు. యేసుప్రభువారు అంటారు కదా, నీకు కలిగిన దానిని విడిచిపెట్టి, అంటే నీ మనసు దాని మీద నుండి విడిచిపెట్టి, ఒక మాటలో చెప్పాలంటే యేసుప్రభువారి యొక్క ఆ మాటలను అర్థము చేసుకోలేనటువంటి వారు, దేవుని యొక్క వాక్యమును అర్థము చేసుకోలేనటువంటి వారు లోకములో ఎంతోమంది ఉన్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి దేవుని యొక్క మాటను అర్థము చేసుకోలేక ఆ మాటలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించినటువంటి వాడే వ్యసనపడి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం. తన మనస్సులో దేవునికి స్థానము లేదు, తను దేవుని వెంబడించేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడలేకపోయాడు, కాబట్టి అతడు వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా మనకి కనపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతాం. ఉన్నాం పిల్లల, నిజమే కదా. ప్రభువుని వెంబడించేటువంటి మనస్సు లేనటువంటి వాడు దేవుని యొక్క వాక్యమును, సువార్తను ఎప్పుడూ కూడా అనుసరించలేడు, విన్నట్టుగా కనపడతాడు. ఈ వ్యక్తి అంతే కదా. బాల్య దినాల నుంచి మీరు చెప్పే మాటలన్నీ నేను వింటున్నానని యేసుప్రభువారితోనే చెప్పాడయ్యా, బోధకుడా నువ్వేమైతే అంటూ ఉన్నావో అవన్నీ కూడా నేను బాల్య దినాల నుంచి వింటూనే ఉన్నాను, వాటిని అనుసరిస్తున్నాను అన్నాడు. కానీ వెంబడించేటువంటి మనసు అయితే, ఆరాధించేటువంటి హృదయం అయితే ఆయనకు లేనట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. స్పిరిచువల్ గ్రోత్ లేదు, ఎకనామికల్ గ్రోత్ అతనిలో కనపడుతూ ఉంది. ఆర్థికంగా ఎదిగిన వ్యక్తిగా కనపడ్డాడు కాబట్టి, ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి వ్యక్తిగా కనపడ్డాడు కాబట్టి ఆత్మీయంగా వృద్ధి చెందడానికి ఇష్టపడలేకపోయాడు, ఆత్మీయంగా దేవుని వెంబడించడానికి ఇష్టపడలేకపోయాడు. అందుకే అతడు వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి స్థితిలో మనకు కనపడుతూ ఉన్నాడు, వెనుదిరిగినటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి నేను మీకు గుర్తు చేస్తాను, స్పిరిచువల్ గ్రోత్లో ఉన్నటువంటి మాటను గుర్తు చేస్తాను. మనందరికీ తెలుసు, లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు గమనించగలిగితే పొట్టి జక్కయ్య గురించి మనకు కనపడుతూ వచ్చింది. అతడు ప్రారంభంలో లోకములో ట్యాక్స్ కలెక్టర్గా, సుంకపు గుత్తదారుడిగా పిలువబడినటువంటి వాడు. మనుషులందరూ కూడా అతన్ని పాపిగా చూస్తూ ఉన్నారు. అన్యాయము చేత, అక్రమము చేత ఈ లోకములటువంటి మనుషుల యొద్ద నుండి ధనమును సంపాదించుకుంటున్నటువంటి వాడు, మనుషులను పీడిస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అతడు సమాజము దృష్టిలో, వ్యక్తుల యొక్క దృష్టిలో ఒక చెడ్డవాడిగా, ఒక పాపిగా, ఒక దుర్మార్గుడిగా కనపడుతూ ఉన్నాడు. కానీ అతని మనసులో ధనము పట్లయితే అతడు ఆశగుని లేడు, కానీ మనసు పెట్టుకొని లేడు. ఏదో సంపాదించాలనుకున్నాడు, సంపాదించేటువంటి సంపాదనలో తనకున్నటువంటి వృత్తిలో అన్యాయంగానో అక్రమముగానో ధనాన్ని సంపాదించేశాడు. ధనాన్ని సంపాదించేటువంటి క్రమంలో మనుషులను బాధపెట్టి మరీ సంపాదించాడు. అందుకే మనుషుల దృష్టిలో అతడు చెడ్డవాడిగా కనపడ్డాడు. కానీ ఒక్కసారి యేసు ప్రభువారు ఆ యొక్క వ్యక్తిని దర్శించినప్పుడు, ఒక్కసారి యేసు ప్రభువారు యొక్క రక్షణ సువార్త ఆయనకి జక్కయ్యకి అందించబడుతున్నటువంటి సమయంలో ఒకే మాట ఒక ప్రభు అంటూ ఉన్నారు కదా, జక్కయ్య త్వరగా దిగిరా, మేడి చెట్టు మీద ఉండి ప్రభుని చూడాలని మరి జక్కయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎరుకో ప్రాంతంలోనికి యేసు ప్రభువారు వచ్చారు. ఎరుకో ప్రాంతంలోనికి యేసు ప్రభువారు వచ్చినటువంటి సమయంలో పుట్టివాడైనటువంటి జక్కయ్య యేసు ప్రభువారిని చూడాలని మేడు చెట్టు ఎక్కి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువారికి తెలుసు, నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అక్కడ కనపడుతూ ఉన్నాడని. ఎదురు చూసినటువంటి వ్యక్తి మేడి చెట్టు మీద ఉన్నాడు. యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చి, జక్కయ్య
త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదనేటువంటి మాట చేత జక్కయ్యని యేసు ప్రభువారు ఆహ్వానించినట్లుగా మనం చూడగలుగు. సువార్త అందించబడింది. రక్షణ సువార్త జక్కయ్య యొక్క హృదయాన్ని తట్టింది. ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క మాటలు పొట్టి జక్కయ్య విన్నాడో మరుక్షణము సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు మనం చూసాము కదా. ఒక వ్యక్తి ఏమో బాల్య దినాల నుంచి నాకు దేవుని వాక్యం తెలుసు అన్నాడు, కానీ దేవుని వెంబడించలేదు. ఇంకొక వ్యక్తి ఏమో బాల్య దినాల నుంచి దేవుని వాక్యం ఎలా ఉంటుందో తెలియదు, వెంబడించడం కూడా తెలియదు, ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంగతులు తెలియదు, కానీ పాపిగా ఉన్నటువంటి వాడు, అన్యాయస్తుడిగా ఉన్నటువంటి వాడు, అక్రమంగా ధనాన్ని సంపాదించుకున్నటువంటి వాడు, ఇద్దరితో కూడా దేవుడు మాట్లాడాడు. ఇద్దరిని వెంబడించమన్నాడు కదా. అతన్ని వెంబడించమన్నాడు, ఇతన్ని వెంబడించమన్నాడు. కానీ ఒక వ్యక్తి ఏమో వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి ఏమో తనకు కలిగిన దానిని అంతటినీ కూడా జనానికి పంచిపెట్టి, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా తీసుకున్నాడో వారికి 4 గంటలు పంచిపెట్టి జక్కయ్య యేసు ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రస్తుత దినాల్లో మనము ఏ విధమైనటువంటి మనసు కలిగి ఉన్నాము అనేటువంటిది ఈ యొక్క వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని మనకి తెలియపరచబడుతుంది. ఈరోజు నీవు జక్కయ్య స్వభావాన్ని కలిగి ఉన్నావా? పొట్టి జక్కయ్య లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా? లేదా ధనవంతుడు లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా? అతడు దేవుని రాజ్యాన్ని చూడాలనుకున్నాడు, కానీ లోక ఆశలతో బ్రతకాలనుకుంటూ ఉన్నాడు. రెండింటిని కలిపి బ్రతకాలనుకుంటూ, అటు దేవుడు కావాలి నాకు, ఇటు ఏం కావాలమ్మా? ధనము కావాలి. అంటే నిత్య జీవానికి వారసు రావడానికి ఏం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, నా డబ్బు నా దగ్గరే ఉండాలి, దాంతోపాటు ధనం కూడా నా దగ్గరే ఉండాలి. కానీ యేసు ప్రభువు అంటారు కదా, మత్తయి సువార్తలో గమనించగలిగితే చూడండి, ఒకసారి ఆ మాటను మనం చదువుదాం పిల్లరా. చక్కటి మాట, మత్తయి సువార్త మత్తయి సువార్త 6వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేయబడిన మాట. 6వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి స్త్రీకి దాసులుగా ఉండలేరు కదా. ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతూ ఉన్నారు. బాల్య దినాల నుంచి దేవుని వాక్యం తెలుసున్నటువంటి వ్యక్తి ఏమో దేవుని తృణీకరించి వెళ్ళిపోయాడా లేదా? ఒకరిని ప్రేమించాడు, ఒకరిని కాదనుకున్నాడు. నాకు సిరి కావాలనుకున్నాడు, ఆ వ్యక్తి ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకొక జక్కయ్య జీవితాన్ని మనం గమనించగలిగితే, అతడు నాకు ధనం అవసరం లేదనుకున్నాడు, ప్రభువు నాతో ఉంటే చాలు, ప్రభువుతో నేనుంటే చాలు అనుకున్నాడు, ప్రభువును వెంబడించాడు, ధనాన్ని విడిచిపెట్టాడు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి స్త్రీకి దాసులుగా నుండలేరు. రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే సాధ్యమయ్యేటువంటిది కాదు. ఇటు ధనము కావాలి, ఇటు లోకము కావాలి అంటే ప్రభువు కావాలంటే సాధ్యమయ్యేటువంటిది కాదు. నువ్వు ప్రభువును కోరుకో, నీకేది కావాలో ప్రభువు దాన్ని ఇస్తాడు. నువ్వు ధనాన్ని కోరుకున్నావా, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు, పరిశుద్ధతను పోగొట్టుకుంటావు, పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి మరి మాధుర్యాన్ని పోగొట్టుకుంటావు, ఆరాధించేటువంటి స్థితిని పోగొట్టుకుంటావు, దేవుని వెంబడించేదాన్ని పోగొట్టుకుంటావు. నీవు దేవుని సన్నిధిని కోరుకున్నావా? దేవుని సన్నిధిలో సర్వసంపూర్ణత కలదు, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు కలవు, దేవుని సన్నిధిలో జీవముతో పాటు సకల విధములైనటువంటి వనరులన్నీ కూడా దేవుని యొద్దనున్నాయి. నీవు ఏ విధంగా నీ జీవితంలో వృద్ధిని కోరుకుంటూ ఉన్నావో, ఆ యొక్క అభివృద్ధి అంతా కూడా దేవుడు నీ జీవితంలో కలగచేస్తాడు. నీవు దేవుని వెంబడించు అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. కొలసీ సంఘము కూడా సమస్తమును విడిచి దేవునికి ప్రాధాన్యతనిచ్చింది. దేవునికి ప్రాధాన్యతనిచ్చి వాక్యమును వెంబడించింది. వాక్యము వారి యొక్క జీవితాల్లో ఫలించింది. దానితో పాటు సంఘము కూడా అభివృద్ధి చెందడము ప్రారంభించిందంట. పిల్లరా చూడండి, తర్వాత 7వ వచనము చదువుదాం ఒకసారి. ఆ తర్వాత వచనాన్ని చదువుకుని మన ఎఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. చిన్నది చక్కటి మాట.
ఈరోజు ఎదుటి వ్యక్తులు మన గురించి ఏం మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏ విధమైనటువంటి సంభాషణ జరుగుతూ ఉంది కదా. సహజంగా ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకున్నా, నిలబడి మాట్లాడుకున్నా, పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎక్కడో కొంచెం దూరంలో, ఆ వ్యక్తి యొక్క మనసులో ఉండేటువంటి ఆలోచన ఏంటో చెప్పండి. ఒక ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు ఈ పక్కన ఉన్నారు, ఒక వ్యక్తి ఈ పక్కన ఉన్నాడు. ఆ ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో చెప్పండి. గెస్ చేయండి, చాలు, జస్ట్ గెస్ చేయండి అంతే. ఏమనుకుంటారు వాళ్ళు, ఏమనుకుంటారు చెప్పండి, పర్లా గట్టిగా చెప్పండి. వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, అది నా గురించే ఆలోచన వస్తుందా రాదా? ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ఆలోచనలు అవే కాదా? ఎక్కడైనా కానీ ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని ఏదైనా మాట్లాడుకుంటున్నారు అంటే సహజంగా మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆలోచన అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు నా గురించి ఏం చెప్పుకుంటున్నారో. నిజమే, ప్రస్తుత దినాల్లో నరుల యొక్క ఆలోచనలు ఉన్నటువంటి తలంపులన్నీ కూడా ఇటువంటివే. కనీసం ఇద్దరు ముగ్గురు ఎక్కడన్నా కూడుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయా నేటి దినాల్లో? ఎక్కడైనా కానీ జనరల్గా మనం అంటే ఒక్కసారి మన గురించి మనం మాట్లాడుకుంటున్న ఒక్కసారి జస్ట్ ఆస్కింగ్, నేను అడుగుతూ ఉన్నాను, ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడ ఏ సందర్భంలో కూడుకున్నా కానీ ఒక ముగ్గురు నలుగురు కూడుకున్నారనుకోండి, ఆ ముగ్గురు నలుగురు కూడుకున్నప్పుడు అధికమైనటువంటి మాటలో ఉన్నటువంటి ప్రాధాన్యత దేని గురించో చెప్పండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అది వాస్తవికమైనటువంటి మాట, లోక సంబంధమైనటువంటి మాట తప్ప వాక్యానుసారమైనటువంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడుకునేటువంటి సందర్భాలు కనపడతాయా? లేదు. నిజమే, ఇది యథార్థము. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆలోచన, ఎక్కడైనా ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు కూర్చున్నప్పుడు ఆ వ్యక్తుల్లో వచ్చేటువంటి మాటలు ఏమిటంటే మరి ఒక వ్యక్తుల గురించి మాట్లాడుకోవటము, లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుకోవటము, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుకోవటము, పనికిరానటువంటి మాటలు మాట్లాడుకోవటము, ఆ మాటలను బట్టి విస్తారమైనటువంటి దోషములు తప్ప మేలుకరమైనటువంటి సంగతులు అనేటువంటివి లేవు అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నా. నిజమే కదా, మాట్లాడుకునేటువంటి మాటలను బట్టి సమస్యలు వస్తాయేమో, కానీ దేవుని వాక్యాన్ని మాట్లాడుకుంటే ఏదైనా సమస్య వస్తుందా? రాదు. ఆలోచన చేయండి, ఎప్పుడైనా ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకోండి, దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుకోండి, ఏ సమస్య ఉండదు. వ్యక్తుల గురించి మాట్లాడుకోండి, ఒక ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఒక చోట, ఆ ముగ్గురు వ్యక్తులు ఏదో ఒక వ్యక్తి గురించి మాట్లాడారనుకోండి, నాలుగో వ్యక్తి గురించి మాట్లాడారనుకోండి, లేని వ్యక్తి గురించి మాట్లాడారనుకోండి, ఈ ముగ్గురు వ్యక్తులు విడివిడిగా వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలు అక్కడితో ఉంటాయా? ఉండవు కదా. ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుకున్నారో ఆ వ్యక్తికి చేరతాయా లేదా? మాట్లాడుకున్న మాటల వరకే జారుతాయా, ఇంకా అదనంగా జారుతాయా అంటే మాట్లాడేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఆ యొక్క మాటల వలన సమస్య తప్ప, ఆ మాటల వలన కీడే తప్ప, ఆ మాటల వలన నష్టమే తప్ప, ఆ మాటల వలన ఎటువంటి ప్రయోజనకరమైనటువంటి కార్యములు జీవితంలో ఉండవు అనేటువంటి సంగతులని దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లారా, దేవుని యొక్క వాక్యములు అంచాడు కదా, సంఘం ఎప్పుడు కూడా, క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడు కూడా మేలుకరమైనటువంటి మాటలతో కూడినటువంటి సంభాషణ ఉచ్చరించడానికి, పలకటానికి ఇష్టపడాలి అనేటువంటి మాటను పౌలు భక్తుడు కొలసీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ దాసుడు చాలా శ్రేష్టమైనటువంటి సంఘమును హితోపదేశము చేసినటువంటి వాడు, సంఘము యొక్క మేలు కోరుకున్నటువంటి వాడు. అందుకే పౌలు భక్తుడు ఎపఫ్రా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ 9వ వచనము నుండి 14వ వచనం వరకు లేఖన భాగము, తర్వాత 14వ వచనము నుండి మరి 23వ వచనం వరకు లేఖన భాగాన్ని గమనించగలిగితే ఈ వాక్య భాగంలో తెలియపరుస్తూ ఉంటాడు. పిల్లరా, క్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా సంఘం ఎప్పుడూ కూడా క్షేమకరమైనటువంటి స్థితిగతులను కలిగి ఉండటానికి ప్రయాసపడాలి అనేటువంటి మాటలను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం యొక్క ఎదుగుదల గురించి మాట్లాడుతూ ఉంటాడు. సంఘం యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. మీరు తర్వాత గృహమునకు వెళ్ళిన తర్వాత 9వ వచనం నుండి 12వ వచనం అంతా కూడా ఒకసారి మీరు చదవండి. ఈ 2 వచనాలు చదవండి. దానిలో 11 సంగతులు మనకు గుర్తు చేయబడుతూ ఉంటాయి. 11 విషయాలు గుర్తు చేస్తాడు పౌలు భక్తుడు ఎదుగుదల గురించి.
అభివృద్ధిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎలా అభివృద్ధి చెందాలి, దేనిలో అభివృద్ధి చెందాలి, ఎలా ఎదగాలి, ఆ ఎదగటం వల్ల మనకు కలుగుతున్నటువంటి ప్రయోజనం ఏమిటో ఆ యొక్క 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి మాటలో తెలియపరుస్తాడు. ఒకటి, సంపూర్ణమైనటువంటి జ్ఞానంలో సంఘం ఎదగాలి. ఆత్మ సంబంధమైనటువంటి వివేకంలో సంఘం ఎదగాలి. దేవుని చిత్తమును పరిపూర్ణంగా గ్రహించడంలో సంఘం ఎదగాలి. ప్రతి సత్కార్యము కూడా సఫలంగా చేసేటువంటి క్రమంలో సంఘం ఎదగాలి. దేవుని విషయమైనటువంటి జ్ఞానమును అభివృద్ధి పొందేటువంటి క్రమంలో సంఘం ఎదగాలి. అన్ని విషయములలో కూడా ప్రభువుని సంతోషపెట్టేటువంటి క్రమంలో సంఘం ఎదగాలి. అదే రీతిలో ఆనందముతో కూడుకునేటువంటి క్రమంలో పూర్ణమైనటువంటి ఓర్పు సహనములో కూడా సంఘము ఎదగాలి అనేటువంటి మాటను గుర్తు చేస్తాడు. 9వది మనం గమనించగలిగితే, ప్రభువు నామాన్ని మహిమపరచడానికి శక్తిని, సంపూర్ణమైనటువంటి బలమును పొందుకున్నట్లో సంఘము ఎదగాలి. తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో నిలబడినట్లుగా సంఘము ఎదగాలి. అన్ని విషయములలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి క్రమంలో సంఘం ఎదగాలి. సంఘం ఎదగాలి. ఎదగాలి. సంఘం ఎదగటం అంటే వ్యక్తులు ఎదగటం కాదు ప్రియులారా, కదా. చాలామంది అనుకుంటారు వ్యక్తులు ఆర్థికంగానో సామాజికంగానో వాళ్ళు ఎదుగుతుంటే సంఘం ఎదిగింది అనుకుంటారు. అది కాదు ఎదగటం అంటే. ఎదుగుదల అంటే ఆత్మీయ అభివృద్ధి. నీవు దేవునిలో ఎదగటంతో పాటు నీతో కలిసి 10 మంది కూడా ఎదుగుతూ ఉన్నప్పుడే అదే నిజమైనటువంటి అభివృద్ధి. అదే నిజమైనటువంటి ఆత్మీయ మేలులతో కూడినటువంటి అభివృద్ధి. ఈ అభివృద్ధి సంఘములో ఉంది, కొలసీ సంఘములో ఉంది. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి సంఘాల్లో ఇటువంటి అభివృద్ధి కనపట్టలేదు పిల్లరా. ప్రస్తుత దినాల్లో అభివృద్ధి కనపడలేదు. ఎన్ని సంవత్సరాలు చూసినా, ఎంతకాలము చూసినా అదే వ్యక్తిత్వము, అదే ఆలోచనలు, అదే మనసు, అదే తలంపులు, అదే విధమైనటువంటి మాటలు కనపడుతూ ఉన్నాయి. కానీ అంతకు మించి ఇంకొంచెము గ్రోత్ అనేటువంటిది గమనించగలిగితే క్రీస్తులో ఎదుగుదల, విశ్వాసములో ఎదుగుదల, ప్రార్థనలో ఎదుగుదల, దేవుని సన్నిధిలో కనపడేటువంటి క్రమంలో ఎదుగుదల, దేవుని వెంబడించేటువంటి విధానములు ఎదుగుదల అనేటువంటిది ప్రస్తుత దినాలలో కనపడినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కొలసీ సంఘం అయితే అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది దేవుని వాక్యములో, క్రీస్తు స్వారూప్యంలోనికి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఈ కడువర దినాలలో సంఘములు కూడా ఎదగాలి, క్రీస్తులో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, దేవుని స్తుతించుట్లో ఎదగాలి, ప్రభువుని ఆరాధించుట్లో ఎదగాలి, వెంబడించుట్లో ఎదగాలి. ఇది సంఘమునకు క్షేమము, క్రైస్తవుల యొక్క జీవితాలకు క్షేమము. సంఘములోను ఎప్పుడైతే క్రైస్తవ కుటుంబాలకు క్షేమం ఉంటుందో సంఘమునకు క్షేమం ఉంటుంది. సంఘమునకు ఎప్పుడైతే క్షేమం ఉంటుందో సమాజమునకు కూడా క్షేమకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, పరిశుద్ధ దినమందు దేవుని యొక్క వాక్యములో గుర్తు చేయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, క్షేమమును కోరుకునుడి, క్షేమము కలుగునట్లు ప్రార్థన చేయడి, క్షేమములు వృద్ధి చెందినట్లు ప్రయాసపడుడి. మొట్టమొదటిగా నీ హృదయంలో నువ్వు కోరుకోవాలి, నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, కదా. చక్కటి మాట. అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను కూడా బాగుండాలి. నేను మాత్రమే బాగుండాలి అనుకోవటము కరెక్ట్ కాదు. నేను మాత్రమే ఎదగాలి అనేది కరెక్ట్ కాదు. నేను మాత్రమే ఉండాలి, నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు అనేది కరెక్ట్ కాదు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు సంఘమునకు జ్ఞాపకం చేసిన మాటల్లో సంఘము కలిసి దేవుని స్తుతించింది, సంఘము కలిసి దేవుణ్ణి ఆరాధించింది, సంఘము కలిసి నిరీక్షణలోనూ, విశ్వాసములోనూ, ప్రేమలోనూ వృద్ధి చెందింది. ఆ సంఘమును బట్టి చెరసాల్లో ఉన్నటువంటి భక్తులు సంతోషించారు. వాళ్ళు ఎక్కడున్నారంటే పౌలు భక్తుడు ఎపఫ్రా కూడా అప్పుడు రోమా ప్రభుత్వంలో చెరసాలన్నటువంటి పౌలు భక్తుని దగ్గర ఉన్నాడు. రాసినటువంటి పత్రికను తీసుకొచ్చి సంఘానికి అందించాడు, సంఘానికి మాటలు తెలియపరిచాడు. ఇదిగో సంఘము ఎదుగుదల కోరుకుంటూ ఉన్నాడు పౌలు భక్తుడు. కాబట్టి పిల్లలు, ఈరోజు సంఘం యొక్క క్షేమమును మనము కోరుకొని, అభివృద్ధి కోరుకొని, ఆ అభివృద్ధిలో మనము కూడా పాలిభాగస్తులై ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిలో మనము దేవుని సన్నిధిలో నివసించినట్లు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలల వంచండి, అందరూ తలల వంచండి. ప్రార్థన చేసేటువంటి క్రమంలో ఒక్క రెండు నిమిషాలు
వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయండి. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఈరోజు నువ్వు ఏ విధమైనటువంటి మనస్సు కలిగి ఉన్నావో, నీలో ఉన్న మనస్తత్వం ఏమిటి? నీవు క్షేమమును కోరుతూ ఉన్నావా? అభివృద్ధిని కోరుతూ ఉన్నావా? పరిశుద్ధతలోనూ, నిరీక్షణలోనూ, విశ్వాసములోనూ ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది నీలో సంపూర్ణంగా, పరిపూర్ణంగా కనపడుతూ ఉందా లేదా అనేటువంటిది ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఒక్కసారి పరిశీలన, ప్రార్థన చేయండి. ఒక్క 2 నిమిషాలు ఎవరికి వారు వ్యక్తిగతంగా. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మని యొక్క కాపుదలలో నీ జీవితము ముందుకు కొనసాగించబడింది. పరిశుద్ధ ఆత్మదేవుడు నీ క్షేమమును కోరుతూ ఉన్నాడు, నీ ఆత్మీయ ఎదుగుదలను కోరుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఇలా సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని కృపే కదా. ఈరోజు దేవుని యొక్క జీవపు స్వరాన్ని వినగలిగినటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు అంటే అది దేవుని కృపే కదా. ఆనాడు కొలసి సంఘం యొక్క క్షేమమును కోరుకున్నటువంటి దేవుడు పౌలు భక్తుని ద్వారా క్షేమ సమాచారమును పంపించినటువంటి సమయంలో ఈరోజు అదే దేవుడు మన యొక్క సంఘం యొక్క క్షేమమును కోరొచ్చు. కొలసి సంఘమును మన ఎదుట ఉంచి క్షేమ సమాచారంతో కూడినటువంటి మాటలు మన యొక్క ఎదుగుదల నిమిత్తమై ప్రభు మనతో మాట్లాడినటువంటి సమయంలో ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, పరీక్షించుకో. దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన, స్వభావం ఎక్కడైనా ఏమైనా ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపలో, మీ యొక్క ప్రేమలో ఈ పరిశుద్ధ దినమందునైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నొరలను చూచేటువంటి దేవుడవు, నొరలేక హృదయాలను పరీక్షించేటువంటి దేవుడవు, దూరం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవులను ఆయన సమీపస్తులుగా మార్చుకొని వారిని మీ శ్రేష్టమైనటువంటి బాహువులోనికి చేర్చుకొని శాశ్వతమైనటువంటి నిత్యత్వానికి వారసులుగా వారు నిత్య జీవంలో ఎదగటానికి అనుదినము, అనుక్షణమునైనా మీరు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నాయన సంఘములో ఇటువంటి బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు. వృద్ధి చెందాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. భౌతికపరమైనటువంటి వృద్ధి ఏదో ఒక సమయంలో కనుమరుగవుతుందేమో కానీ భౌతికపరమైనటువంటి వృద్ధి అనేటువంటిది ఏదో ఒక సమయంలో విడవబడుతుందేమో కానీ ఆత్మీయంగా వృద్ధి చెందినటువంటి వాడు ఎన్నడూ కూడా దాన్ని కోల్పోడని వాక్యములు సెలవిస్తూ ఉన్నారు. శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఆత్మీయ అభివృద్ధి కలిగి ఉండాలని నిరీక్షణలోనూ, విశ్వాసములోనూ, ప్రేమలోనూ ఎదిగి వర్ధిల్లాలని నాయన సంఘమునకు పౌలు భక్తుడు జ్ఞాపకం చేసిన రీతిలో ఈరోజు మా ఆత్మీయ జీవితాలలో నాయన మేము కూడా నిరీక్షణ కలిగినటువంటి వారమై, విశ్వాసము కలిగినటువంటి వారమై, ప్రేమ కలిగినటువంటి వారమైనా వృద్ధి చెందడానికి నీ కృపను అనుగ్రహించండి. వాక్యమైనటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాక్యానుసారమైనటువంటి జీవితము ప్రతి ఒక్కరూ కూడా జీవించుటకు నీ కృపను మెండుగా అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్.